నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్। ఈ రోజు మనం మంచి రుచికరమైన ఒక ట్రెడిషనల్ పప్పుని ప్రిపేర్ చేసేసుకుందామండి। అదేంటంటే గోంగూర వంకాయ కలిపి పచ్చిమిర్చి కాంబినేషన్ తో పప్పు అండి। చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది కదండి। టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని లేదు రాగి సంగటిలోకి అయితే సూపర్ గా ఉంటుంది। కాబట్టి ఈ రోజు మనం ఈ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి। ముందుగా ఒక కుక్కర్ తీసేసుకొని ఒక మీడియం సైజు కందిపప్పుని తీసుకొని ఆ కందిపప్పుని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి। వాష్ చేసిన తర్వాత ఒక 4 కప్పుల నీళ్లు వేయాలి। ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని ఒక మీడియం సైజు కట్ట గోంగూరను తీసుకోవాలండి। ఇక్కడ నేను ఎర్ర గోంగూర తీసుకున్నాను। ఆ గోంగూరను శుభ్రంగా వాష్ చేసిన తర్వాత డైరెక్ట్గా వేయకుండా కొంచెం కట్ చేసి వేసుకుంటే ఆకులుగా లేకుండా బాగుంటుంది। ఇప్పుడు ఇందులో ఒక 10 పచ్చిమిరపకాయలు తుంచి వేసేసుకొని ఒక 2 మీడియం సైజ్ టమాటోల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు వేసేసుకొని 3 మీడియం సైజులో ఉన్న తెల్ల వంకాయల్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి। అలాగే ఒక చిన్న ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి। మామూలుగా మనం గోంగూర పప్పుని చేస్తాం కదా అండి, కొంచెం వంకాయ కూడా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది। ఇప్పుడు ఇందులో ఇంకొక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసానండి। ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। మనం గోంగూర వేసాం కాబట్టి ఒక 4 విజిల్స్ పెట్టాలి। 4 విజిల్స్ పెట్టిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే మనకు పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది। ఈ పప్పు అనేది మరీ మెత్తగా కూడా ఉడకకూడదండి, చూడండి ఈ విధంగా ఉడకాలి। తర్వాత ఇప్పుడు వంకాయలు కూడా మనకు మరి మ్యాష్ అవ్వకుండా కరెక్ట్గా ఉడికిపోతాయి। ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు నానబెట్టి వేసుకోవాలి। అలాగే రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకోవాలి। మనం గోంగూర పప్పులో గోంగూర వేసినా అలాగే టమాటో వేసినా కూడా కొద్దిగా చింతపండు అనేది కూడా వేస్తే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఇప్పుడు పప్పు గుత్తితో ఆ పచ్చిమిరపకాయలు అక్కడక్కడ టమాటోలు తర్వాత గోంగూరని మ్యాష్ చేసుకోవాలి। వంకాయలు మాత్రం ఉడికిపోయి ఉంటాయి కాబట్టి ఎక్కువగా మ్యాష్ చేయకూడదండి, అక్కడక్కడ మనకు వంకాయ ముక్కలు కనిపిస్తేనే బాగుంటుంది। కావాలంటే మీరు ఇంకొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ధనియాలు, ఒక పావు టీ స్పూన్ మెంతులు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలండి। కొంచెం ధనియాలు కూడా వేసుకుంటే పోపులో పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసుకొని అవి వేగిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసేసుకొని ఇప్పుడు ఇంకొక చిన్న ఉల్లిపాయని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని చూడండి మనం పోపు అనేది కొంచెం బాగా వేగితేనే పప్పు అనేది కమ్మగా ఉంటుంది। ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా పచ్చికరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత చూడండి ఈ విధంగా మనకు పోపు అనేది వేగితే పప్పు అనేది మంచి కమ్మటి వాసనతో చాలా టేస్టీగా ఉంటుందండి। ఇప్పుడు కొద్దిగా నేను పోపుని తీసి పెట్టానండి, మిగిలిన పోపుని ఈ పప్పులో వేసేస్తున్నాను। ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ పప్పునంతా కూడా ఒకసారి కలిపేసేసుకొని ఒక్క 2 నిమిషాలు మనం ఉడికించుకుంటే సరిపోతుంది। ఈ పప్పు అనేది కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుందండి, కావాలంటే మీరు ఇంకొంచెం నీళ్లు కూడా వేసేసుకోవచ్చు। చూడండి ఇప్పుడు పప్పు అనేది మనకు ఉడికిపోయింది, మరీ ఎక్కువసేపు కూడా ఉడికించకూడదండి, ఒక 2 నిమిషాలు మనం ఉడికించుకుంటే సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గోంగూర వంకాయ పప్పుని డిష్ అవుట్ చేసేసుకుందామండి। ఇప్పుడు నేను కొద్దిగా పోపుని తీసి పెట్టాను కదా, అది పైన వేస్తున్నాను। అసలు మీరు ఒక్కసారి కానీ ఈ మెథడ్లో చేసి రుచి చూసారంటే మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారండి। ఇలా పప్పు చేసుకొని మనకు ఇష్టమైన వెజిటబుల్ ఫ్రై కానీ లేదు చికెన్ ఫ్రై కానీ ఫిష్ ఫ్రై కానీ మటన్ ఫ్రైతో కూడా చాలా బాగుంటుంది। కాబట్టి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి। ఉత్త గోంగూరతో కాకుండా కొంచెం వంకాయలు కూడా యాడ్ చేసుకొని గోంగూర వంకాయ పప్పు చేసుకొని ఒకసారి వేడి అన్నంతో కానీ రాగి సంగటితో కానీ రోటీ నాన్ చపాతీ పుల్కాతో ట్రై చేయండి। ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం। నమస్తే అండి।